టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీద ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమని చెప్పటం ఏంటని ప్రశ్నించారు. అలా అనటం వ్యభిచారంతో సమానమంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన పని కాపులను మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. ఇక ఏపీలో మహిళా అక్రమ రవాణా జరుగుతోందంటూ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలపైన పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. మహిళల అక్రమ రవాణా గురించి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారని, అసలు ఆ ఆరోపణల్లో న్యాయం ఉందా అంటూ పోసాని ప్రశ్నించారు. ఏపీలోని ఆడబిడ్డలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుదన్న పోసాని కృష్ణమురళి ఈ విషయం తనకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదన్నారు. మోహన్ బాబును మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం అబద్ధమని అనుకుంటే తనను నార్కో టెస్ట్ చేయించాలన్న పోసాని కృష్ణమురళి అబద్ధమని తేలితే తనను లైవ్ లోని చెప్పుతో కొట్టండి అంటూ సవాల్ చేశారు.